నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2029లో జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేందుకు పనిచేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి. పశ్చిమ డెల్టాలో ప్రవహిస్తున్న నక్కల కాలువను తక్షణమే ఆధునీకరించాలి. భీమవరంలో కలెక్టర్కు వినతి పత్రం అందించిన రైతులు స్పందించాలని కోరుతూ నినాదాలు. మోదీ ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు స్థానం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక తణుకులో నిర్వహించిన విజయోత్సవ సంబరాలు. నక్సల్స్ మందుపాత్రకు బలైన కానిస్టేబుల్ పగడాలకు న్యాయం చేయాలి. ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన తణుకు పట్టణ ఎస్ఐ అప్పారావు. ఆకువీడు దత్తక్షేత్రంలో నిర్వహించిన గాయత్రి హోమ పూర్ణాహుతిలో పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. హాజరైన స్థానిక భక్తులు. కొత్తపేట ఎమ్మెల్యేగా బండారు విజయం పట్ల వాడపల్లి వెంకన్నకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అభిమానులు. ద్వారకా తిరుమల చెన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన సిబ్బంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంతా సమిష్టిగా ముందడుగు వేయాలని ఈ పార్టీ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని 35వ వార్డులో సోమవారం నిర్వహించిన పార్టీ విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఓట్లు చీలకుండా వ్యవహరించిన విధానం వల్లే నియంతగా వ్యవహరించిన జగన్ ఇంటికి వెళ్లవలసి వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసేందుకు కార్యకర్తలు అభిమానులు పట్టుదలతో పనిచేయాలని ఆయన సూచించారు. విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ వార్డు నాయకులకు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీనిచ్చిన పట్టణం టూ టౌన్లో ముఖ్యంగా 35వ వార్డులో నాకు అత్యధిక మెజార్టీనిచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా విజయం కోసం ఈ సభలో పార్టీ నాయకులు కొప్పినేటి బాబీ, లీగల్ సెల్ విభాగం నాయకులు ఉండవల్లి రమేష్ నాయుడు, భీమల శ్రీరామ్మూర్తి, పిల్లా నారాయణమూర్తి, చల్లా రాములు పాల్గొన్నారు. జిల్లాలోని పెరవలి మండలం కాకరపొరు నుండి యలమంచిలి మండలం వడ్డిలంక వరకు ప్రవహిస్తున్న నక్కల కాలువను తక్షణం ఆధునీకరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, రైతులు నడింపల్లి రామభద్రరాజు, దొమ్మిటి జనార్దన్, గన్నంనేని వీరభద్రం, జడ్డు బద్రీనారాయణ, దొంగ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రధానిగా మోదీ ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు. అలాగే నర్సాపురం లోక్సభకు పోటీ చేసి అఖండ విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందడం ఆంధ్ర ప్రజలందరినీ ఆనందపరిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో రాష్ట్రంలో పోటీ చేసిన శాసనసభ, పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇటువంటి విజయాలు భవిష్యత్తులో కూడా పార్టీ సాధించగలదని డాక్టర్ ముళ్లపూడి రేణుక అన్నారు. తొలుత విజయోత్సవ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. బీజేపీ బీజేపీ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ, ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక రక్ష. ఈ భారతదేశానికి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో, ఇటు మన పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాస వర్మ గారు మరి మంచి మెజారిటీతో గెలవటమే కాకుండా వారికి ఈరోజు మరి కేంద్రంలో మంత్రిగా కూడా చేరేటువంటి అవకాశం, దాని మూలంగా మనకి ఎంతో దేశంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే కాలం అంతా కూడా అమృత కాలం, రాబోయే కాలం బంగారు కాలం. మరి ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ఏ కలలు కంటుందో, ఈ దేశ ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో, భారతదేశం ఏ స్థానంలో ఉండాలని అనుకుంటుందో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి తప్పకుండా అవన్నీ కూడా సాధిస్తుందని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఎవరైతే పనిచేశారో ఈ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా గత 2-3 నెలలుగా పార్టీ కోసం, మన పార్లమెంటు సభ్యులు వర్మ గారి కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరపున, మనందరి తరపున మనం శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకుంటూ మరింత బాధ్యతతో ముందుకెళ్ళాలి, అందరం కూడా ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళాలి, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉన్నా కూడా కుటుంబంలో ఎలా అయితే సర్దుకుపోతామో అలాగా మరింత ఒక మోటివేషన్, ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకొని, ఒకరికొకరు సంఘీభావం తెలియజేసుకుంటూ, ఒకరికొకరు ఒక తోడుగా ఉంటూ మనం మరి రాబోయే కాలంలో పార్టీని మనం స్ట్రెంథెన్ చేసుకుంటంతో పాటుగా మరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్ళటానికి అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈ సమావేశంలో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కామసు కిరణ్మయ్, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కత్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు నందమూరి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ పోలిశెట్టి బాలాజీ, మండల శాఖ అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, పట్టణ ఉపాధ్యక్షులు గుడివాడ రామయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన వరంగల్ జిల్లాలో 1998 జూన్ 10వ తేదీన నక్సల్స్ పెట్టిన మందుపాత్ర పేలి మృతి చెందిన తణుకు నివాసి సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పగడాల సాంబశివరావు కుటుంబానికి న్యాయం చేకూర్చారని తమ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయనున్నట్లు పట్టణ ఎస్ఐ పాలవలస అప్పారావు తెలిపారు. స్థానిక సొసైటీ పక్కన ఉన్న సచివాలయంలో సోమవారం పోలీసులు ఏర్పాటు చేసిన పగడాల సాంబశివరావు వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రం కోసం కానిస్టేబుల్ పడాలా చేసిన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సాంబశివరావు కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జోహార్లు అర్పించారు. తణుకు పట్టణానికి చెందిన పగడాల సాంబశివరావు గారు 1991 సంవత్సరంలో 113 బెటాలియన్ తరఫున సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యారు. దీని యొక్క హెడ్ క్వార్టరు జమ్మూ కాశ్మీర్లో ఉంది. దానిలో భాగంగా వీళ్ళ యొక్క విధులలో భాగంగా 1998లో వరంగల్ జిల్లా ములుగు వీళ్ళు అక్కడ మారడం జరిగింది. ఆ హెడ్ క్వార్టర్ మారడం జరిగితే ఆ హెడ్ క్వార్టర్తో పాటు ఈ సాంబశివరావు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఆ ములుగు పోలీస్ స్టేషన్ అప్పుడు ఆ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ దగ్గరలో ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, ఆ కూంబింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాంబశివరావు గారితో పాటు ఇంకో 7 సిఆర్పి కానిస్టేబుల్ మొత్తం 8 మంది బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళారు. అక్కడ సేకరించి తీసేశారు, డిస్కనెక్ట్ చేసి తీసేసి అది మళ్ళీ జీప్లో వేసుకొని వచ్చేస్తుంటే ఆ దగ్గరలోనే నక్సలైట్లు అక్కడ రోడ్డు మీద ల్యాండ్ మైన్ పెట్టారు. ల్యాండ్ మైన్ పెట్టి వీళ్ళు ప్రైవేట్ జీప్లో వచ్చేస్తుంటే ఆ ప్రైవేట్ జీప్ ఎక్కారు. ఈ 8 మందితో పాటు ఇంకొక 5 పబ్లిక్ కూడా మొత్తం 11 మంది
ఆ బ్లాస్టింగ్లో చనిపోయారు. ఈ అమరవీరులు ఏదైతే ఈ బ్లాస్టింగ్స్లో ఎన్కౌంటర్లో చనిపోయారో వారికి నివాళులు మేము వేరియస్ ప్లేసెస్లో ఆ టౌన్స్లో మేము సివిల్ పోలీస్ తరఫున సిఆర్పిఎఫ్ వాళ్ళ తరఫున మేము వాళ్ళని ఫ్యామిలీ పర్సన్ పిలిపించి మేము నివాళులు అర్పిస్తుంటాము. అలాగే చనిపోయిన సాంబశివరావు గారి యొక్క భార్య గారికి కానీ లేదా వాళ్ళ అబ్బాయికి కానీ జాబ్ కూడా అక్కడ పై అధికారులతో డిఐజీ గారితో మాట్లాడి ఇప్పించవలసిందిగా మేము పివి రమణ గారు ఏఆర్ఎస్ఐ గారిని కోరుతున్నాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేసి వాళ్ళకి జాబ్ ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా పరిణామంగా తెలియజేస్తున్నాము. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిపిస్తామని చెప్పేసి మీకు మనవి చేసుకున్నాము. ఈ సమావేశంలో హైదరాబాద్కు చెందిన సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ పివి రమణ, బాధితుని బావమరిది గోపిరెడ్డి చిన్నారో, 2 ఏఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పారామిలిటరీ సిబ్బందితో పాటు తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.